గుంజుకుంటున్నారా? మరి బీజేపీలో దేవాలయ భూములు గుంజుకోవాలి కదా! మీ భూములు గుంజుకున్నట్టు క్రైస్తవులే గుంజుకోవాలి, జైనులే గుంజుకోవాలి. మరి మీ భూములు ఎందుకు పడుతున్నారు? అంటే మనం వీక్‌నెస్ ఉన్నామని ఇక్కడ. మీరందరూ ఈ భారతదేశానికి సంస్థలి పిల్లలు. రెండో పిల్లలు మీరు ఒరిజినల్ పిల్లలు కాదు ఇక్కడ. ఒరిజినల్ రావాలంటే పోరాటం చేయాలా. పోరాటమే మేము సాధించుకోగలుగుతాం. అలా ఇదేంటి ఎంతసేపు మన మీదకి రారు కదా అనుకుంటున్నారు. మనం తప్పకుండా ఓటుదారని ముందు చెప్పాలా. ఇట్ ఇస్ డెమోక్రసీ. ఇట్ ఇస్ సెక్యులర్ కంట్రీ. ఇట్ ఇస్ నాట్ యువర్ ఓన్ ప్రాపర్టీ. దిస్ ఇస్ ప్రాపర్టీ ఆఫ్ అవర్ ఓన్ కమ్యూనిటీ. మన భారతీయులందరిది ఆస్తి. ఇక్కడ మనం పుట్టినాము, ఇక్కడ మనం తిరిగినాము, ఇక్కడ వస్తున్నాము. కాబట్టి ఈ దేశం మనది. ఈ దేశం కోసం మనం కొట్లాడాలా. ఈ ఆస్తి మనం కొట్లాడాలా. ఎవడో పిచ్చం ఇస్తే తెలుసుకుంటలేము మనం. మన తాత ముత్తాత నుంచి ఆస్తి వారసత్వం ఆస్తి అది. బాబు इसका बाप का नहीं ले रहा हम गुलामी नहीं తలెత్తుకొని బతుకుదాం. తలదించుకొని బతకాల్సిన అవసరం లేదు ఈ సమాజంలో. పీక్ नहीं मांगता నడకెక్కించిన కైపోతే ఈ దేశం మనది కాబట్టి. సోదరులారా నేను ఒకటే చెప్తున్నా, మనం ఎప్పుడైతే మీరు బిల్డింగ్ పెడతారో కొరట్లా 30% ఉన్నారు కనుక మీరు అందరూ కదలాలా. కదిలే మీరు ఉత్తరాలు రాయండి ప్రభుత్వానికి, లెటర్ రాయండి. మీకు వచ్చిన ఉత్తరాలు ఏ విధంగా రాస్తారో ఆ విధంగా రాయండి. ఒక స్పందన కనిపించండి, ఇది ప్రచారం చేయండి. పోయితే పోరాడేది వాణి సంఖ్యలో చెప్తున్నా. జీనా అయితే మరణ సింగో కథం కథలు అన్నారు సింగే పోరాటం చేయి, అడిగిన పోరాటం చేయమంటారు మన పెద్దలు. చదవండి, మన జీవిత చరిత్ర చదివితే మన రక్తం ప్రవహిస్తుంది. అట్లాంటి రక్తం మనకు లేదా? మనం కొట్టాలేమా? చీనా హైట్లో మరణా సింగ్ కథం కథలన్నాడు మన పెద్దలు. మనమేమో చేస్తున్నాం. అందుకే ఈ అన్యాయాన్ని మనం ప్రతిష్ఠిస్తాం. భారత రాజ్యాంగం ప్రకారం 15, 15, 16, 17, 29 కాన్స్టిట్యూషన్ వరకు ఎటువంటి హక్కు లేదు అని సుప్రీంకోర్టు మందలిచ్చింది. కానీ సిగ్గు లేదు బీజేపీలో. బీజేపీ అంత దుర్మార్గమైన ప్రభుత్వము ఇంకెక్కడ దొరకదు మనకు. అనుకోకుండానే ఆ ప్రభుత్వం మనం దరిద్రం వచ్చింది మన భారతదేశానికి. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మనం వచ్చే ఎలక్షన్ లా తిప్పలు పెట్టాలా. ఒక్క ఓటు వేయకుండా మనలందరూ చైతన్యం చేసి మనం ఏ పార్టీకి వచ్చినా ఆ పార్టీని నిత్యమైన పార్టీ ఓటు చేసుకొని గెలిపించుకొని మీ హక్కులు కాపాడుకోవాలా. హక్కులు పోయిన తర్వాత మనం బతకలేదు. మనిషి సంఘజీవి సమాజంలో బతకాల, అందరితో కలిసిపోయి తిరగాల. సోషల్ యానిమల్, మ్యాన్ ఇస్ సోషల్ యానిమల్. ప్రతి వాడికి అవసరం ఉంటుంది, ఒక్కరు పుచ్చుకుంటూ ఉంటుంది. కాబట్టి అలాంటి చట్టం మనకున్నది. ప్రపంచ దేశాలు ఎక్కడ లేదు అంత మంచి చట్టాలు మనకున్నాయి. ఆ చట్టాలు మనం కాపాడుకోవాలా, మనం ముందు పోవాలా అంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చెప్తూ